హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మా హస్బెండ్ బర్త్డే ఫ్రైడే వచ్చింది. సో ఫ్రైడే నైట్ అయితే ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. సో ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా వెళ్దామని డిఎల్ఎఫ్కి అయితే వెళ్ళాము. మేమైతే ఇది ఫస్ట్ టైం వెళ్ళటం, ఎప్పుడు వింటమే కానీ ఎప్పుడు వెళ్ళలేదు మేము. సో మేమైతే డిఎల్ఎఫ్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు రావటానికి కొంచెం టైం పడుతుందని చెప్పి సో అన్నీ ఇలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నాము తిరుగుతూ. ఫైనల్‌గా మేమైతే ఫస్ట్ అయితే చెన్నై ఫుడ్ టేస్ట్ చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే మేము అంతకుముందు చెన్నైలో ఉండేవాళ్ళం. సో ఆ ఫుడ్ అయితే మేము మిస్ అయ్యాము. సో చెన్నై ఫుడ్ కోసం అని చెప్పి వెతికితే ఇలా ఫ్రెండ్స్ ఫుడ్ అయితే దొరికింది. ఇక్కడ క్రౌడ్ అయితే బాగా ఉంది. సో వెయిటింగ్ టైమ్ చాలా పడుతుంది. మేమైతే బయట కూర్చున్నాము. ఇక్కడ మెనూ చూడండి ఏమేమి ఉన్నాయో, చాలా ఐటెమ్స్ ఉన్నాయి. మేమైతే కొన్ని ఐటెమ్స్ ఆర్డర్ చేసాము. వాటిలో ఎగ్ పనియారం ఒకటి ఆర్డర్ చేసాము. అండ్ చికెన్ కొత్తు పరోటా ఒకటి ఆర్డర్ చేసాము. అండ్ ఎగ్ ఊతప్పం ఆర్డర్ చేసాము. ఇవైతే టేస్ట్ చాలా బాగున్నాయి. మళ్ళీ మాకు మా చెన్నై డేస్ అయితే గుర్తొచ్చాయి. చికెన్ కొట్టు పరోటా ఇప్పటిదాకా ఎప్పుడు నేను ట్రై చేయలేదు. కొత్తు పరోటా ట్రై చేశాను. చికెన్ కొత్తు పరోటా మాత్రం ఫస్ట్ టైం ట్రై చేయడం. చాలా బాగా నచ్చింది. మా పాప కూడా బాగా తినేసింది. టేస్ట్ నచ్చింది. మీరు డీఎల్ఎఫ్ వెళ్ళినప్పుడు మాత్రం మీ ప్లేస్‌ని అయితే ఖచ్చితంగా వెళ్ళండి. మిస్ చేయొద్దు. టేస్ట్ అయితే చాలా బావుంది. అండ్ మనకి డైరెక్ట్‌గా అక్కడ కనిపిస్తుంది. కొంచెం హైజినిక్‌గా అనిపించింది నాకైతే. మేము బయట ఫుడ్ ఎక్కువగా తినము. చాలా రేర్‌గా తింటాము. ఎప్పుడో 1 మంత్‌కి ఒకసారి అలానే తింటాము. మా పాపకి ఎగ్ అప్పం నచ్చిందంట. సో, ఎగ్ అప్పం ఒకటే తినింది. ఇదిగోండి మేము తీసుకున్న వెరైటీస్ ఎగ్ పనియారం, కొత్తు పరోటా అండ్ ఇందాక ఎగ్ అప్పం చూపిచ్చా కదా! అది. అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంకా ఏం తిందామా అని ఆలోచిస్తూ ఉన్నాము. అలా తిరుగుతూ, తిరుగుతూ వీడియో అయితే తీశాను. మీరైతే వీడియోని లైక్ చేయండి. నా ఛానెల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని. తర్వాత మాల్‌పూరికైతే వచ్చాము. యాక్చువల్‌గా వీడియో తీయలేదు కానీ మాల్‌పూరి అయితే తీసుకున్నాము ఇంటికి పార్సెల్. సో, ఇక్కడ చూడండి ఫ్రైడ్ మోమోస్ చూపిస్తున్నారు. చికెన్ మోమోస్ అయితే 90 అంట. అండ్ కమింగ్ టు దిస్ ట్విస్టర్‌కైతే కునాఫాకైతే వచ్చాము. ఇక్కడ మేము కునాఫా అండ్ పొటాటో ట్విస్టర్ అయితే ఆర్డర్ చేశాము. పొటాటో ట్విస్టర్ నాకు బాగా నచ్చింది. మనకి మామూలుగా బయటైతే డీఎల్ఎఫ్‌లో కాకుండా బయటైతే చిన్నగా ఇస్తారు. సో, ఇక్కడ చాలా పెద్దగా అనిపిచ్చింది. అండ్ అక్కడ మసాలా అవన్నీ బాగా పెట్టారు. ఇది నాకు బాగా నచ్చింది పొటాటో ట్విస్టర్ అయితే. ఇది కూడా నేను ఫస్ట్ టైమ్ చెన్నై బీచ్‌లో ట్రై చేశాను. బాగా అనిపిచ్చేది. అండ్ నా చెన్నై డేస్‌నైతే బాగా గుర్తు చేసింది ఈ డీఎల్ఎఫ్ అయితే. మేమక్కడ ఉన్నప్పుడు ఫుడ్ కోసం వెతుక్కునేవాళ్ళం. ఎందుకంటే చెన్నైలో ఆంధ్ర ఫుడ్ చాలా తక్కువ కదా! సో, మేమైతే ఓఎంఆర్ రోడ్‌లో ఉండేవాళ్ళం. సో, ఆ రోడ్‌లో కొంచెం చెన్నై ఫుడ్ కాకుండా ఆంధ్ర ఫుడ్ దొరికేది. అక్కడ ఒక బోండాల షాప్ ఉండేది. కంపెనీస్ ఉండేయి అక్కడన్నీ. దాని పక్కన ఒక బోండాల షాప్ అయితే ఉండేది. అక్కడ మన ఆంధ్ర వాళ్ళు చాలా బాగుండేది టేస్ట్ అయితే. అండ్ ఇంకోటేంటంటే గుమ్మమూల రెస్టారెంట్ ఉండేది. ఇప్పుడు లేదంట అది తీసేసారంట. అది కూడా చాలా బాగుండేది. అండ్ మా స్ట్రీట్ స్టార్టింగ్‌లో పునుగులు అమ్మేవారు ఆంధ్ర వాళ్ళు. అది కూడా చాలా బాగుండేది. మేమైతే ఈ కునాఫా అయితే ప్రిపేర్ అయిపోయింది గదా! ఈ కునాఫా అయితే ట్రై చేశాము. టేస్ట్ అయితే చాలా బాగా ఉంది. బయట కంటే కూడా ఇక్కడ బాగా అలా నడుస్తూ ఉండగా మాకైతే ఇది వెరైటీగా కనిపించింది. ఏంటిదని అడిగితే ఆయన భూచక్ర గడ్డ అని చెప్పారు. యాక్చువల్‌గా దీని ప్రైస్ మనకి బయటైతే ఫుల్ సర్కిల్ అయితే రూ. 10కి ఇస్తారు. ఇక్కడ డీఎల్ఎఫ్‌లో అమ్ముతున్నారు గదా! 100 చెప్పారు. ఫైనల్‌గా 80కి అయితే ఇచ్చాడు. ఇది తింటే చాలా చలవంట. నిజమే. అది తిన్న తర్వాత నాకైతే నోరంతా పొక్కిపోయింది. 3-4 డేస్ టైం పట్టింది తగ్గటానికి. దీన్ని ఉట్టిగా అయితే తినలేము మనం. దీనిలో షుగరేసి అయితే ఇచ్చాడు. టేస్ట్ అయితే ఓకే. ఓకే. బట్ కానీ మంచిది కదా! సో, నాకైతే వేడి మొత్తం బయటకి లాగేసింది. అండ్ తర్వాత ఈ ఫ్రైడ్ మ్యాగీ అయితే ట్రై చేశాము. ఈ ఫ్రైడ్ మ్యాగీ అయితే ఎగ్ ఫ్రైడ్ మ్యాగీ ఆర్డర్ చేశారు మా హస్బెండ్. ఇది తిన్న తర్వాత మేమైతే షవర్మా తిందామనిపిచ్చి కాజాగూడ రూట్‌లో ఉన్న
షాగోస్‌కైతే వెళ్ళాము. యాక్చువల్‌గా నేనక్కడ వీడియో అయితే తీయలేదు. అదైతే ఫ్లాప్ అయిపోయింది. ఇక్కడ కంటే అక్కడ బావుండిద్దని చాలా దూరం వెళ్లి ట్రై చేశాము. సో, అదైతే నచ్చలేదు. అసలు టేస్ట్ అస్సలు బాలేదు. ఇంకా వేరే చోటైతే బావుండిద్దంట. అది కాకుండా టోలీ చౌకీ దగ్గర. సో, మేమైతే కాజాగూడ అయితే వెళ్ళాము. మీరైతే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలానే థాంక్ యూ.